తిరుపతి జిల్లా రేణిగుంట మండలం నీలాసానిపేటలోని పురాతన బసవేశ్వర స్వామి ఆలయం చుట్టూ భూముల ఆక్రమణకు గురవుతున్నాయని గ్రామస్తులు స్థానిక పెద్దలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆలయానికి 1000 ఏళ్ల చరిత్ర ఉంది. ఆలయం చుట్టూ సుమారు 35 సెంట్ల ఖాళీ స్థలం ఉంది. అయితే ఒక పురాతన కోనేరు కూడా ఉంది. కొంతమంది స్వార్థపరులు ఈ ఆలయ భూములను ఆక్రమించడానికి ప్రయత్నిస్తున్నారని, ఇప్పటికే అక్కడ రాళ్లతో పాతి ఆక్రమణలు జరుగుతున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. భూములను రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ఎలాంటి ఆలస్యం లేకుండా ఉన్నతాధికారులు స్పందించి చారిత్రక ప్రాముఖ్యత కలిగిన ఆలయ భూములను స్వాధీనం చేసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. సుబ్రహ్మణ్యం గుడి కనబడుతుంది. నేను నిల్చంపేట గ్రామస్తుడిని. మేమందరం నిల్చంపేట గ్రామస్తులము. ఇక్కడ 1000 సంవత్సరాలుగా పురాతన గుడి బసవేశ్వర స్వామి గుడి పాడుబడి ఉన్నది. దీని చుట్టూ ఖాళీ జాగా 35 సెంట్లు దాకా ఉంది. దీనికి ఒక కోనేరు ఉంది. దీన్ని కొంతమంది కబ్జా చేసి రాళ్ళు నాటినారు. అందువల్ల మేము మీడియా ప్రకారంగా గవర్నమెంట్ తెలియపరిచే అధికారులు తెలియపరుస్తున్నాము. ఇది విషయం తెలియపరచాలని మేమందరం ఉమ్మడిగా గ్రామస్తులంతా ఒకటి అయ్యి ఈరోజు మీడియా ముందుగా తెలియపరుస్తాం. మాకు గవర్నమెంట్ అంటే దీన్ని స్పందించి తగు న్యాయం చేసేటట్టు చేయాలని కోరుతున్నాం.